అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడు ఎగ్ రైస్ అనేది ఒకేలాగా తిని తిని బోర్ కొడితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మీరు వదలరు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడ స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేశాను. ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకోవాలి. నూనె అయితే కొంచెం మనం ఎక్కువగానే పడుతుందండి. మీడియం సైజ్ చెంచాతో 3 చెంచాలు అయితే వేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రైస్లో మనకి ఎర్రగడ్డలు అనేది టేస్ట్ అనేది చాలా బాగా ఇస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది రైస్ అనేది. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కోడిగుడ్లను ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక 5 తెల్లగడ్డ పాయలు కచ్చాపచ్చా దంచుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును వేసి ఎర్రగడ్డలతో పాటే పచ్చివాసన పోయేంత వరకు మనం ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, రుచి తగ్గ ఉప్పు వేసి మొత్తం మసాలాను బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, పసుపు అంతా ఎర్రగడ్డలో బాగా పట్టేలాగా కలుపుకుంటే మనకు ఆనియన్స్ అనేది బాగా క్రిస్పీగా వస్తాయి, ఎర్రగడ్డలు అనేది. ఎందుకంటే మనకి ఎర్రగడ్డలు అనేది ఈ బాగా ఎర్రగా ఫ్రై అయితే రైస్లో మనకు ఎగ్తో పాటు తింటుంటే మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్. దానివల్ల ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూను కారం అయితే వేసాను. కారం అనేది గుంటూరు కారం అండి, ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 స్పూనే వేసాను. మనం ముందుగానే ఉడకబెట్టి కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. కోడిగుడ్డు ముక్కలకు మనం వేసిన ఉప్పు, పసుపు, కారం మొత్తం బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలకు మొత్తం మనం వేసిన ఉప్పు, కారం అలాగే తెల్లగడ్డ ఫ్లేవర్ మొత్తం బాగా పట్టిందంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లో కానీ, అలాగే కోడిగుడ్లో కూడా కొంచెం పట్టడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఎగ్ రైస్లు ఎన్నో రకాలు తింటారు కదా, ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఉడకపెట్టిన కోడిగుడ్లతో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగానే వైట్ రైస్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఆ వైట్ రైస్ అయితే వేసేయాలి. నేనైతే ఒకరికి సరిపోయే విధంగా అయితే చేశాను. ఆ రైస్ మొత్తం దీంట్లో వేసేసి మనము స్టవ్ని పూర్తిగా సిమ్లో అయితే పెట్టారండి. సిమ్లో పెట్టేసి ప్రతి ఒక్క అన్నం మెతుక్కు మనం వేసిన మసాలా, ఎగ్ మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి. మనకు కోడిగుడ్లో పచ్చిసొన ఉంటుంది కదా, అది మొత్తం దీంట్లో ఆయిల్లో అక్కడక్కడ బాగా కరిగిపోయి ఉంటుందండి. అది మొత్తం మనకు రైస్లో అయితే బాగా మిక్స్ అయిపోతుంది. ఆ మిక్స్ అవ్వడం వల్ల ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. కోడిగుడ్లు మనం తెల్లగడ్డపాయలు వేసి నూనెలో ఫ్రై చేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/4 స్పూను మిరియాల పొడి అండి. ఈ స్టైల్లో వేసుకున్నామంటే మిరియాల పొడి చాలా బాగుంటుంది. నూనెలో కాకుండా ఈ విధంగా రైస్ పైన వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఈ విధంగా మనం చేసుకున్నామంటే అడ్జస్ట్మెంట్ ప్యాన్లో రైస్ని బాగా ఫ్లేవర్ పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎగ్ కదా, ఎగ్గు నీసు వాసన రాకుండడానికి మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది, మనకు వాసన అనేది సువాసన. ఈ విధంగా నిమిషానికి ఒకసారి మనము రైస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో మనం వేసిన మసాలా ఐటమ్స్ మొత్తం రైస్లో బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది మీకు లంచ్లో అయినా బాగుంటుంది, అలాగే డిన్నర్లో అయినా కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల వరకు మనం దీనిలో సిమ్లో పెట్టేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కలిపామంటే ఫ్లేవర్స్ మొత్తం రైస్లో పడతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి అంత ఏమేమి ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ అయితే చేసేద్దాం మనము. వేడి వేడిగా మనం ఉడకపెట్టిన కోడిగుడ్డుతో ఈ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ ఈ ఎగ్ రైస్ మీరు వదిలిపెట్టరు. వారానికి 2 సార్లైనా ఖచ్చితంగా చేసుకొని తింటారు. అలాగే లంచ్ బాక్స్లో కానీ, నైట్ డిన్నర్లో కానీ దీన్ని హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. చేయడం కూడా చూస్తారు కదా, చాలా సింపుల్ అండి. ఇది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.